ఎల్బీ నగర్ నియోజకవర్గ పాండవులమైన నేను, తమ్ముడు రామరెడ్డి, చక్కడి ప్రభాకర్ రెడ్డి, జితేందర్, దర్పల్లి రాజశేఖర్, కౌరవులైన సుధీర్ రెడ్డి అతని పార్టీని ఓడగొట్టడానికి ఇవాళ ఐక్యంగా కదులుతూ ఉన్నాం. మా ఐక్యతతోటి అభ్యర్థికి లాగులు దడుస్తూ ఉన్నాయి, భయం షురువైపోయింది. అందుకే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా గూండాలను ఎంబడి పెట్టుకొని మాకు మద్దతు తెలుపుతున్న మా పార్టీ కార్యకర్తల పైన, కొన్ని కాలనీ ప్రెసిడెంట్స్ పైన బెదిరిస్తూ ఉన్నాడు. తన దమ్ము ధైర్యం లేక పక్కోళ్ళ ఫోన్లతోటి ఫోన్ చేసి బెదిరించుకుంటూ పోలీసు వాళ్ళని పంపుతూ ఉన్నాడు. తమ్ముడు రామరెడ్డి గారు ఈ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్గా గత 5 సంవత్సరాల నుంచి పార్టీని మోస్తూ కార్యకర్తని కాపాడుకుంటూ సుధీర్ రెడ్డి యొక్క దౌర్జన్యానికి, దోపిడికి, భూ కబ్జాలకి పోరాటం చేస్తూ వచ్చినాడు. ప్రాణాలొడ్డైన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం. మీ పోలీసు మీకు అండగా ఉంటుందని నమ్మి ప్రైవేటు గూండాలను పెట్టుకొని బెదిరిస్తే మాత్రం దెబ్బకు దెబ్బ కొట్టుడు ఖాయం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవడు భయపడేటోడు లేడు. వాళ్ళకు అండగా మేమందరం కదులుతూ ఉన్నాం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం. సుధీర్ రెడ్డి గారికి హెచ్చరిక, రాజకీయాల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, శత్రుత్వంగా పనిచేస్తే ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. ఎలక్షన్లో కొట్లాడదాం, దమ్ముంటే మాట్లాడదాం. నువ్వేం చేసినావు, మేమేం చేసినాం, పార్టీ ఏం చేసింది చర్చించుకుందాం. గత ఎన్నికలలో కాంగ్రెస్ కండుగా కప్పుకొని ఎల్బీ నగర్లో అభివృద్ధి జరిగిందనంటే అది కాంగ్రెస్ హయాంలో చెప్పిందనేది వీడియో మర్చిపోయినవా? గెలుపోవటంలో జరుగుతూ ఉంటాయి. ఓడుతున్న భయంతో, గూండాయిజంతోనో పోలీస్ అండతో ముందుకొస్తాననుకుంటే తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్తా ఉన్నాం. దమ్ముంటే చర్చకు రా. కాంగ్రెస్ పార్టీతోటి గెలిచి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి, పార్టీ ఫిరాయింపు చేసి, అంత నీతి నియమాలు ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాల్సింది. ఇప్పటికీ ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచిన నువ్వు నీతిని వల్లించవద్దు, ప్రగల్భాలు పలకొద్దు. అభివృద్ధి ఎక్కడ జరిగిందనేది చర్చించుకుందాం, చూపిద్దాం. మిత్రుల పార్టీ ఆదుకుంటుంది. ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మా ఐక్య పోరాటానికి మీ ద్వారా ఎల్బీ నగర్ ప్రజలకు మద్దతు కోరుతూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వేడుకుంటా ఉన్నాం.